వెల్కమ్ టు వివేక్ కోచింగ్. ఈరోజు మీకు గవర్నమెంట్ జాబ్ని ఎలా కొట్టాలి అనే దాని మీద వివరించబోతున్నాను. గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, అవన్నీ వివరించబోతున్నాను. కొందరు బ్యాంక్ అంటే బ్యాంకే రాస్తుంటారు, ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్సినే రాస్తుంటారు. అలా కాకుండా ఒకే సిలబస్తో వివిధ రకాల గవర్నమెంట్ జాబ్స్ ఎలా మీరు ప్రిపేర్ అవ్వచ్చో నేను ఇందులో చెప్పబోతున్నాను. ఈరోజు ఇందులో ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తీసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఏమేమి ఉంటాయి, అందులో ఫస్ట్ వన్ బ్యాంక్స్ చెప్తుంటాము. బ్యాంక్ జాబ్స్. ఓకే, ఇందులో 3 రకాల బ్యాంక్ జాబ్స్ మనకు పడుతుంటాయి. 3 రకాలు. ఒకటి ఫస్ట్ వన్ ఐబిపిఎస్, తర్వాత ఎస్బిఐ, ఆర్బిఐ. బ్యాంక్ జాబ్స్ నందు ముఖ్యంగా 3 రకాలుగా మనము రిక్రూట్మెంట్ చేస్తుంటాము. అందులో ఐబిపిఎస్ ద్వారా కొన్ని చేస్తుంటారు కొన్ని బ్యాంక్స్. ఎస్బీఐది తన ఓన్ రిక్రూట్మెంట్. ఎస్బీఐ ద్వారానే వాళ్ళ ఓన్గా రిక్రూట్ చేసుకుంటారు. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ అంటాం. ఇది అన్ని బ్యాంకుల హెడ్. రిజర్వ్ బ్యాంకు వాళ్ళ ఓన్ రిక్రూట్మెంట్ ఉంది. వీళ్ళు కూడా తన ఓన్గానే చేసుకుంటుంటారు. ఇందులో క్యాడర్ చూడండి. క్యాడర్స్ క్లర్క్స్, తర్వాత పిఓస్, తర్వాత ఎస్ఓస్. అంటే గవర్నమెంట్లో ఎంటర్ అవ్వడానికి 3 రకాల జాబ్స్ ఉన్నాయి. ఇందులో వాటి క్లర్క్గా ఎంటర్ అవ్వచ్చు, పిఓస్గా ఎంటర్ అవ్వచ్చు, ఎస్ఓస్గా ఎంటర్ అవ్వచ్చు. పిఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసరు, ఎస్ఓ అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని అర్థం. ఇన్ని 3 రకాలుగా మనం జాబులకి బ్యాంకులకి ఎంటర్ అవ్వచ్చు. ఈ బ్యాంకులకి ఎంటర్ అయిన తర్వాత ప్రమోషన్ మీద, క్లర్క్ అయితే కనుక ప్రమోషన్ మీద అప్ అవ్వచ్చు. పిఓ అయినా ప్రమోషన్ మీద మళ్ళీ డిఫరెంట్ క్యాటర్లకు వెళ్ళచ్చు. ఇందులో ఆర్బీఐ తీసుకుంటే కనుక ఆర్బీఐలో డిఫరెంట్ క్లర్క్ అని పడదు. ఇందులో అసిస్టెంట్స్ అనే జాబ్స్, గ్రేడ్ బి ఆఫీసర్స్, గ్రేడ్ బి ఆఫీసర్స్ అనే పేరుతో పడుతుంటాయి ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఇందులో కూడా ఎవ్రీ ఇయర్ పడుతున్నాయి. ఇవి అసిస్టెంట్స్ పడుతున్నాయి, గ్రేడ్ బి ఆఫీసర్స్ పడుతున్నాయి. ఇంకా మిగతా ఈ 2 ఐబిపిఎస్ కానీ ఎస్బీఐ కానీ ఈ 3 కేటగిరీలో వచ్చి వెళ్తుంటాయి. తర్వాత ఎస్ఎస్సి జాబ్స్. దీన్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటాము. ఇందులోనూ 3 రకాలుగా వస్తుంటాయి మనకు జాబ్స్. ఫస్ట్ది సిజిఎల్, సెకండ్ సిహెచ్ఎస్ఎల్, థర్డ్ వన్ ఎంటీఎస్. సిజిఎల్ ఇవి కూడా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఇవి. ఎస్ఎస్సి జాబ్స్ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, మినిస్ట్రీ డిపార్ట్మెంట్లో వీటి ద్వారా రిక్రూట్ చేస్తుంటారు. సిజిఎల్ అంటే చెప్పండి, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటాము, మల్టీపర్పస్. ఇదేమో క్వాలిఫికేషను ఎనీ డిగ్రీ పెడుతుంటాడు. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. దీనికి క్వాలిఫికేషన్ సెకండ్ వన్ ఇంటర్ పెడుతుంటారు. థర్డ్ వన్ 10th పెడుతుంటారు, 10th క్వాలిఫికేషన్. ఈ 3 ద్వారా ఎస్ఎస్సి జాబ్స్ మనకు రిక్రూట్మెంట్ జరుగుతుంటాయి. అదేవిధంగా నెక్స్ట్ ఆర్ఆర్బి జాబ్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటాం. ఇందులోనూ
కొన్ని క్యాడర్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ వన్ నాన్ టెక్నికల్ జాబ్స్. నాన్ టెక్నికల్ జాబ్స్. సెకండ్ వన్ టెక్నికల్ జాబ్స్. రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇందులోనూ ఎవ్రీ ఇయర్ లేదా 2 years వన్స్ నోటిఫికేషన్ వస్తుంటుంది రైల్వే జాబ్స్లో. కాబట్టి ఇందులో నాన్ టెక్నికల్ అంటాము, టెక్నికల్ జాబ్స్. మరి నాన్ టెక్నికల్ జాబ్స్లో ఏమేమి వస్తాయో చూద్దాం. ఎన్టీపీసీ, గ్రూప్ డి జాబ్స్, తర్వాత ఆర్పిఎఫ్, ఇవన్నీ డాష్ ఎక్సెట్రా, ఇవన్నీ దేనికని చెప్పుకుంటాము. ఎన్టీపీసీ జాబ్స్, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ జాబ్స్ అన్నీ నాన్ టెక్నికల్ జాబ్స్ అంటాము. ఇంకా టెక్నికల్ జాబ్స్ కూడా మనకు ఏమేమి ఉంటాయి. అసిస్టెంట్ లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ అంటాము. ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్, ఇవి టెక్నికల్ జాబ్స్. తర్వాత జేఈ, జూనియర్ ఇంజనీర్, ఎస్ఈ, సెక్షన్ ఇంజనీర్, ఎక్సెట్రా, ఇందులో వస్తున్నటువంటి జాబ్స్ ఇవి టెక్నికల్ జాబ్స్. దీనికి స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ అడుగుతుంటాడు. బీటెక్, డిప్లొమా, తర్వాత ఐటీఐ అనే టెక్నికల్ క్వాలిఫికేషన్ అడుగుతుంటారు. వీటికి మాత్రము ఎన్టీపీసీ అయితే ఇంటరు, డిగ్రీ, 10th పైన వస్తుంటాయి. ఇదైతే 10th మీదే పడుతుంటుంది. ఆర్పిఎఫ్ కూడా 10th మీద క్వాలిఫికేషన్ మీద పడుతుంటుంది. ఇవి రైల్వే జాబ్స్ కింద మనం చెప్పుకుంటుంటాము. నెక్స్ట్ వన్ ఎల్ఐసి అండ్ జిఏసి. సెంట్రల్ గవర్నమెంట్ ఇది కూడా వినే ఉంటారు మీరు. ఎల్ఐసి, జిఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషను, అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ అంటాము కార్పొరేషన్. ఇది లైఫ్, ఇది నాన్ లైఫ్ సంబంధించింది. ఇందులో కూడా మనకు 3 రకాల జాబ్స్. అసిస్టెంట్స్, ఏడిఓస్, ఏఓస్ అనే జాబ్స్ కేటర్లో పడుతుంటాయి. ఇది కూడా ఇయర్లీ వన్స్ కానీ 2 years వన్స్ కానీ పడుతుంటాయి. అసిస్టెంట్స్ అంటే ఏందో కాదు, క్లర్క్, ఇది క్లర్క్ జాబ్స్, అసిస్టెంట్స్ అని కూడా పిలుస్తుంటాము. ఇది అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇది అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఈ 3 కేటగిరీలో ఇందు నుంచి జాబ్ చూస్తుంటాము. ఇవి కూడా రాసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఎఫ్సిఐ, ఇస్రో, ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ జాబ్ చూస్తుంటాం సెంట్రల్ గవర్నమెంట్లో. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇస్రో అంటే శాటిలైట్స్ పంపిస్తాం కదా మనం పైకి, శాటిలైట్స్, ఆ డిపార్ట్మెంట్లో కూడా జాబ్స్ పడుతుంటాయి. ఈఎస్ఐ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, అదేవిధంగా ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఈ డిపార్ట్మెంట్లో కూడా జాబ్స్ పడుతుంటాయేమో. లైక్ మనము బ్యాంకుకి ఏ సిలబస్ అయితే నేర్చుకుంటామో అదే సిలబస్ వీటికి కూడా సరిపోతుంది. ఇవన్నీ మనము సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కింద చెప్పుకుంటుంటాము. తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. స్టేట్ గవర్నమెంట్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. ఏపీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో ఫస్ట్ మనము ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ చెప్పుకుందాం. కానిస్టేబుల్స్, తర్వాత గ్రూప్స్ చెప్పుకోవచ్చు. గ్రూప్ జాబ్స్, అదేవిధంగా
గ్రామ వార్డు సచివాలయం, గ్రామ వార్డు సచివాలయ జాబ్స్, అదేవిధంగా టీటీడీ జాబ్స్, టీటీడీ, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ, అదేవిధంగా ఏపీఎస్పి డిసిఎల్ జాబ్స్. ఇందులో మెయిన్గా మనము ఇవి స్టేట్ గవర్నమెంట్ గురించి మనం చూస్తుంటాం, జనరల్గా పడుతూనే ఉంటాయి. కొందరు ఎస్ఐ కానిస్టేబుల్ స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ పడే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇవి కూడా హైటు వెయిట్ బాగుండి ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ చేయాలని ఎవరికైతే ఉత్సాహం ఉంటుందో వాళ్ళందరూ ఈ జాబ్స్కి మనము ఎలిజిబుల్ అవుతాం, అప్లై చేసి రాసుకోవచ్చు. తర్వాత దీని క్వాలిఫికేషన్ అయితే ఇంటరే పెట్టినాడు, ఇంటర్. దీని క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ పెట్టాడమ్మా, ఎనీ డిగ్రీ ఎస్ఐ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, కానిస్టేబుల్ ఇంటరే పెట్టాడు క్వాలిఫికేషను. చాలామంది కూడా రాస్తుంటారు. లేడీస్కి ఇందులో రిజర్వేషన్ ఉంది, లేడీస్కి ఫిమేల్కి అంటే కొన్ని జాబ్స్ పడినాక ఫిమేల్కి ఇన్ని పెడతాడు, అవి ఫిమేల్లే కొట్టాలి ఆ జాబ్స్, అటువంటి జాబ్స్ అన్నీ. కాబట్టి ఆ జాబ్స్ ఫిమేల్ కూడా త్వరగా జాబ్ కొట్టుకునే ఛాన్స్ ఉంది ఇందులో. అంటే మేల్ కాంపిటీషన్ రారు ఇందులో. మేల్ అనేది వాళ్ళు కేటాయించిన జాబ్స్లోనే వాళ్ళకి ఇవ్వాలి, ఫిమేల్ జాబ్స్లో మేల్ రారు అనమాట. కాబట్టి ఫిమేల్కి తక్కువ స్కోర్ వచ్చినా మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి లేడీస్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు కొట్టడానికి జాబ్స్. కానీ ఇందులో అర్థమెటిక్, రీజనింగ్తో పాటు ఇంగ్లీషు, సైన్స్, సోషల్ కూడా కొద్దిగా డెప్త్గా నేర్చుకోవాలి ఈ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. గ్రూప్స్కి వస్తే కనుక గ్రూప్లో మనం చూస్తున్నాం, గ్రూప్స్లో గ్రూప్ 1, 2, 3, 4 4 రకాల గ్రూప్ జాబ్స్ రిలీజ్ చేస్తుంటారు. ఇవి గ్రూప్ 1 జాబ్స్ అంటే సబ్ కలెక్టరు ఇలాంటివన్నీ దీని కింద వస్తుంటాయి. సబ్ కలెక్టరు, డిఎస్పి జాబ్స్, అలాగే మున్సిపల్ కమిషనరు, ఎంఆర్ఓ అవన్నీ వస్తుంటాయి. గ్రూప్ 2 అంటే దానికంటే కొంచెం తక్కువ స్థాయి జాబ్స్ అన్నీ గ్రూప్ 2లో వస్తుంటాయి. గ్రూప్ 3 అంటే పంచాయత్ సెక్రటరీని గ్రూప్ 3 అంటాము, పంచాయత్ సెక్రటరీ. గ్రూప్ 4 జాబ్స్ ఉన్నాయి కదా, గ్రూప్ 4 అంటే జూనియర్ అసిస్టెంట్. అన్ని స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, మున్సిపల్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ అన్నింటిలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ వస్తాయి. ఆ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అన్నీ మనం గ్రూప్ 4 కింద చెప్పుకుంటుంటాం అన్నమాట. అవే గ్రూప్ 4 జాబ్స్ అండి. ఇంక ఈ మధ్యలో మన జగను సీఎం అయినాంచి కొత్త జాబ్ తీసుకొచ్చాడు, ఒకటి గ్రామ వార్డు సచివాలయం. కొత్త సచివాలయాలు స్టార్ట్ చేశాడు. సచివాలయం పరిపాలన అనేది గ్రామ స్వరాజ్యం అనే విధంగా సచివాలయ పరిపాలన అనేది తీసుకొచ్చాడు, కొత్త విధానం. ఈ విధానంలోనే మొదటి ప్రయత్నంలో దాదాపు 1,30,000 జాబ్స్ ఇచ్చేసాడు ఆల్రెడీ. అందులో మిగిలింది మళ్ళీ సెకండ్ టైం కూడా వదిలినాడు. మిగిలినవి థర్డ్ టైం కూడా రాబోతున్నాయి గ్రామ వార్డు సచివాలయం. ఇందులో చాలా కేటగిరీలు ఉన్నాయమ్మా జాబ్స్. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని 3 కేటగిరీలు డివైడ్ చేశాడు. కేటగిరీ 1 ఎనీ డిగ్రీ రాసుకోవచ్చు. కేటగిరీ 2, 3లో కొన్ని స్పెషలైజ్ డిగ్రీస్ ఎవరికైతే ఉంటాయో, స్పెషలైజ్ డిగ్రీస్ అంటే స్పెషల్గా ఎవరైతే చదివి ఉంటారో అటువంటి చదువు సంబంధించిన ఉద్యోగాలు అన్నమాట అవి. అది ఎనీ డిగ్రీ అప్లై కాదు. అది ఎనీ డిగ్రీ అంటే కేటగిరీ 1 కింద ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎనీ డిగ్రీ కింద అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ 1. కేటగిరీ 2, కేటగిరీ 3 అనేది స్పెషలైజ్ క్వాలిఫికేషన్ పెట్టినాడు. ఇంకా టీటీడీ జాబ్స్ అంటామా, తిరుపతి దేవస్థానం. మన తిరుమలలో మన దేవస్థానం నందు పనిచేయడానికి ఇందులో చాలా రకాలు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్స్, టైపిస్టులు, ఎల్డీసీ, ఎక్సెట్రా ఇలాంటి జాబ్స్ అన్నీ పడుతుంటాయి టీటీడీలో. జూనియర్ అసిస్టెంట్, టైపిస్టులు, ఎల్డీసీ ఇలాంటి జాబ్స్ పడుతుంటాయి.
ఇవి పడినప్పుడు మనము ఈరోజు కాంపిటేటివ్లో ఏదైతే నేర్చుకుంటున్నామో అదే సిలబస్ ఉంటుంది, దాదాపు బ్యాంకు రిలేటెడ్ సిలబసే ఈటీవీ జాబ్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవి పడినప్పుడు ఇవి కూడా రాస్తుంటారు. అంటే మనం ఆల్రెడీ ప్రిపరేషన్ చేస్తుంటాం, బ్యాంకు లేకపోతే రైల్వేను, ఎస్ఐ, కానిస్టేబుల్ దేనికో దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటాం. అదే సిలబస్ తీసుకొని ఇవి పడినప్పుడు ఇది కూడా రాస్తే ఇందులో కూడా మనం సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏదో గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళొచ్చు. ఆర్టీసీ తెలుసు, బస్ సర్వీసులు, ఏపీఎస్ ఆర్టీసీ తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆర్టీసీలో కూడా ఇందులో కూడా అసిస్టెంట్స్ అన్నీ పడుతుంటాయి, అసిస్టెంట్ జాబ్స్. అందులో కూడా మనము సేమ్ మన బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వే సిలబసే ఉంటుంది, అది కూడా రాయొచ్చు. తర్వాత ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ అంటే పవర్ డిపార్ట్మెంట్, పవర్ కరెంట్ డిపార్ట్మెంట్లో ఎల్డీసీ జాబ్స్ అన్నీ పడుతుంటాయి. ఎల్డీసీ జాబ్స్, దానికి వాడు ఇంటర్ లేదా ఎనీ డిగ్రీ పెడుతుంటాడు. ఇదే క్వాలిఫికేషన్తో మనము అప్లై చేసి రాసుకోవచ్చు. ఇది ఈవేళ మీకు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ గురించి వివరాలు ఇవి. ఇంతకుముందు చెప్పేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఏదో ఒకటి మనము ఎంచుకొని రాస్తూ ఉంటే కనుక మన అచీవ్ ప్రకారం ఏదో గవర్నమెంట్ జాబ్స్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు నా గవర్నమెంట్ జాబ్ రాలేదు అని డిసప్పాయింట్ కావద్దు. వన్స్ మనము టార్గెట్ ఏమి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని అనుకున్నప్పుడు అది 2 నెలల, 3 నెలల, 4 నెలల, 6 months, 1 year అని ఆలోచించొద్దు. మన ప్రాక్టీస్ స్టామినా బట్టి ఆధారపడి ఉంటుంది. ఎక్కువ గంటలు ప్రాక్టీస్ చేస్తే కనుక త్వరగా జాబ్ కొట్టచ్చు. తక్కువ గంటలు ప్రాక్టీస్ చేసినప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది. 6 months పడవచ్చు, 1 year కూడా పడవచ్చు. ఇంకా దానికి తగ్గట్టు నోటిఫికేషన్ రావాలి. ఈ చెప్పిన దాన్ని అన్ని దాన్ని బట్టి చూస్తే కనుక అన్నీ రాస్తూ ఉంటే కనుక వితిన్ 1 year టార్గెట్ పెట్టుకొని 1 yearలో ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ జాబో ఏదో ఒక జాబ్లో మీరు ప్లేస్ అయ్యేదానికి ఛాన్స్. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏదో మనం ఎంచుకునేది ఒకటే అని అనుకోవద్దు. ఒకదానికే ప్రిపరేషన్ చేసినా మిగతా వాటి కూడా యూటిలైజ్ అవుతుంది. దాదాపు సిలబస్ 70-80% రిలేటెడ్గా ఉంటుందేమో. కాబట్టి మనం ఇదొకటే రాస్తున్నాము, మనకు రాదు కానీ వదిలిపెట్టకుండా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి జాబ్స్ కూడా రాస్తూ ఉంటే కనుక ఏదో గవర్నమెంట్ జాబ్కు వితిన్ 1 yearలో మనం కొట్టుకోవచ్చు. ఓకే, ఈ వీడియోలో మీకు ఈరోజు గవర్నమెంట్ జాబ్స్ గురించి అన్నిటి గురించి వివరించాను. నెక్స్ట్ వీడియోలో సిలబస్, ఏ గవర్నమెంట్ జాబ్స్కి ఎటువంటి సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ గురించి వివరించి తర్వాత కంటిన్యూషన్లో నా సబ్జెక్ట్ అయినటువంటి రీజనింగ్ని తక్కువ టైంలో ఎలా చేయాలి విత్ టిప్స్, విత్ షార్ట్ కట్స్, ఆ సబ్జెక్టుని అట్లే కంటిన్యూషన్ చేస్తాను. నెక్స్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.